వీరేంద్ర గారు నమస్తే అండి. వీరేంద్ర గారు, ఈ ఈ కేసులో అన్ని క్వశ్చన్ మార్క్సే కనబడుతున్నాయి. ముందేమో కేవలం సంజయ్ రాయ్ పేరు మాత్రమే వినబడింది. కానీ ఇప్పుడు మన లాయర్ గారు, అడ్వకేట్ గారు చెప్పిన దాని ప్రకారం కావచ్చు, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మీడియాలో కథనాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్, దీని వెనక ఏదో ఒక పెద్ద ముఠానే నడుస్తోంది, దానికి మరి ఈమెమైనా అడ్డొచ్చారా, అసలు 36 గంటల డ్యూటీలో ఆమెను ఎందుకు ఉంచారు, పేరెంట్స్కి ఎందుకు 3 గంటలు 4 గంటల పాటు ఎందుకు అలౌ చేయలేదు ఆమె డెడ్ బాడీని చూడడానికి, ఇట్లా చాలా క్వశ్చన్స్ కనబడుతున్నాయి. సిబిఐకి అప్పగించిన తర్వాత ఏమో ఈమె మళ్ళీ రోడ్లు ఎక్కడం ఏంటి, ఈమె మళ్ళీ సిబిఐకి వీళ్ళకి చేత కాదు, ఈ ప్రభుత్వానికి చేత కాదు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, వీళ్ళు మళ్ళీ సిబిఐకి డెడ్ లైన్ పెట్టడం ఏంటి, దీని వెనకాల వ్యూహం ఏంటి? ఏబీవీపీ వాళ్ళు కూడా అక్కడ ఏవో ధర్నాలు చేస్తుంటే వాళ్ళు కూడా చేస్తుంటారు. బీజేపీ ఎలా చూస్తుంది ఈ టోటల్ ఈ కేసుని? సార్, ఇది నిర్భయ తర్వాత ఇది ఒక అభయ అనేది అయితే జరిగిందో చాలా బాధాకర. దేశంలోనే చాలా దారుణం. ఒక చదువుకున్న అమ్మాయి, ఒక డాక్టర్, ఆమె ఎన్నో ఇటువంటి కేసెస్ అంటే లైక్ మెడికల్ కేసెస్ చూసిన వ్యక్తి, అటువంటి అమ్మాయి ఇంత 36 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత అమ్మాయి అప్పుడు తిని అలా రెస్ట్ తీసుకుంటున్న అమ్మాయికి ఈ రకమైన రెస్ట్ తీసుకున్న టైంలో ఈ రకమైన దారుణం కావటం అనేది చాలా బాధాకరం. అమ్మాయి ఎంత శోభ అనిపించిందో నిజంగా దేవుడికి తెలుసు. ఆ పేరెంట్స్ ఆ విధంగా వాళ్ళకి మనోబధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి మృగాలు అంటారా లేకపోతే దేశ ద్రోహులు అంటారా, వీళ్ళని ఏమంటారో అర్థం కావట్లేదు. నిజంగా మొత్తం యావత్ భారతదేశం అంతా అందరూ కాళ్ళ కింద తొక్కిన తప్పేం లేదు సార్ ఇటువంటి వ్యక్తులని. ఎందుకంటే నిజంగా ఇటువంటి వ్యక్తులను పబ్లిక్ గా నిలదీయాలి, ఉరేయాలి. ఎందుకంటే అసలు ఇంకొకరు ఇటువంటి ధైర్యం చేయకూడదు. ఇది ఏదో బలమైన శక్తి, దీంట్లో ఏదో బలమైన కారణం ఉంది. అట్లాగే అక్కడ ప్రభుత్వం కానీ అక్కడ హాస్పిటల్లో ఉన్న అంటే ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వారు, కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ ఆ హాస్పిటల్లో ఏదో సంథింగ్ ఏదో మాఫియా జరుగుతున్నది. ఈ అమ్మాయి ఏదో చూడడం జరిగింది, ఏదో అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ సీరియస్. అంత దారుణంగా అమ్మాయి పైన అంత 10 మంది ఏదో స్టాపింగ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేయడం అలాంటివి వినడం, కానీ ఇంత దారుణంగా అమ్మాయిని ఇంత హరాస్మెంట్ చేసి చేయడం అనేది చాలా దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కంట్లో కూడా కళ్ళ ఏదో గాజు పెంకులు లోపలికి వెళ్ళాయంటే నిజంగా ఆ పేరెంట్స్ 3 గంటలు ఆపి ఆ పేరెంట్స్ సూసైడ్ అంటారు, చనిపోయింది అంటారు, ఏ విధంగా ఉందో లోపల పోనివ్వరు. 3 గంటలు సొంత బిడ్డని చూడనీయకుండా బయట నుంచో పెట్టారంటే ఎంత దౌర్భాగ్యం. అక్కడ పోలీస్ కానీ అక్కడ వ్యవస్థ కానీ ఏంటంటే అట్లా నడుస్తుంది సార్ వెస్ట్ బెంగాల్లో. అట్లా ఎంతమంది మహిళలని, ఎంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా ఎంతో మంది చంపారు ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. కాబట్టి ఇది ఏదో నిన్న ఇది చాలా టూ మచ్. ఇది ఏమంటారంటే మొన్న బీజేపీ ఎలక్షన్స్ అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలు ఇళ్లలో పోయి వాళ్ళని బయటికి లాక్కొచ్చి పెట్రోల్ పోసి అంటించడము ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నీ వీళ్ళు చాలా దౌర్జన్యం. వీళ్ళందరికీ ఏంటంటే ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ ఐడెంటిటీస్ లేకుండా పోయినాయి. మీరు అన్నారు ఒకరు ఇద్దరు, ఈ 10 మంది ఎవరైతే చేశారో వాళ్ళలో నిజంగా వాళ్ళు ఎంతమంది ఈ వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు, భారతదేశం చెందిన వాళ్ళు, ఎంతమంది బయట వాళ్ళు ఇటువంటి పనులు చేయడానికి ఒక మాఫియా అనేది ఈమె మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఐడెంటిటీ లేదు. వీళ్ళందరూ బంగ్లాదేశ్ ఎక్కువ సెటిలర్స్ అయిపోయారు. మొన్న ఒక మహిళ చెప్తున్న 60%, 40% ఆఫ్ ద బంగ్లాదేశ్ ఇప్పుడు వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారట. అక్కడ మేయర్ అట, కార్పొరేటర్లు అట. బంగ్లాదేశ్ పక్కన దేశానికి వచ్చి ఇక్కడ కార్పొరేటర్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే వ్యవస్థ ఎక్కడ పోతుంది ఏంటి అంటే వాళ్ళ చేతిలో ఏ విధంగా కంట్రోల్లో ఎట్లా పోతుంది. ఇప్పుడు తారుమారు చేయడానికి ఆ ఒక్కరోజు రాత్రిలో నా గోడలు కూలగొట్టడం ఏంటి, మొత్తము ఆ వాష్ బేసిన్ వాళ్ళైతే ఇక్కడ చేతులు కడుక్కున్నారో అక్కడంతా వాష్ బేసిన్ బ్రోక్ చేయటం ఏంటి అంటే అది తెలిసి చేస్తున్నా. అంటే పోలీస్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఇందులో. పోలీస్ ఇప్పుడు ఇందాక వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూ విన్నాము. వాళ్ళ ఫాదర్ ఏమన్నా అంటే అందరు మమ్మల్ని మా అమ్మాయి ఏదైతే ఫ్యూనరల్ లాస్ట్ రైట్స్ చేయడానికి ఉన్నదో మాది సీరియల్ నెంబర్ 3 ఉంటే కూడా ఫస్ట్ మాది చేపించేశారు, ఫోర్సబుల్ గా చేపించేశారు, తొందర చేపించారు, మమ్మల్ని హడావుడి చేశారు ఆ ఫ్యూనరల్ రైట్స్ కూడా. అంటే వాళ్ళకి ఎంత భయం ఉంది అంటే ఏ విధంగా అన్ని ఈ రకాలైన రికార్డ్స్ అన్ని చేద్దామని. ఇంకోటి ఎఫ్ఐఆర్ కూడా 3 అవర్స్ అమ్మాయిది ఫ్యూనరల్ అయిపోయినాక 3 అవర్స్ కి డిసైడ్ చేసి ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేయాలని డిసైడ్ చేసుకొని మళ్ళీ దానికి మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చెప్పారా ఏంట మరి.
ఆమె ర్యాలీ తీయటం అనేది ఇంకో పెద్ద ఎత్తు. అసలు నిజంగా ఆమె చేతిలో హోమ్ మినిస్ట్రీ ఉంది, ఆమె చీఫ్ మినిస్టరు, ఆమె హెల్త్ మినిస్టరు, ఇన్ని మినిస్ట్రీస్ చేతిలో పెట్టుకుని ఆమె రోడ్ పైకి వచ్చిందంటే ఇదంతా ఒక యాక్టింగ్ చేస్తున్నట్టే కదా. అంటే ఇండైరెక్ట్ గా ఎదురుగా ఈ జూనియర్ డాక్టర్లు ఏ విధంగా అయితే మన నిరసన ప్రదర్శిస్తున్నారో ఆ నిరసనని సబ్సిడైజ్ చేయడానికంటే ఆ ఎదురు పిల్లలు ఏదైతే ఈ జూనియర్ డాక్టర్స్ కానీ అందరూ ఏ విధంగా ప్రదర్శన చేస్తున్నారో దాన్ని సబ్సైడ్ చేయడానికి, వాళ్ళని బెదిరించడానికి కొంతమంది గుండాలని, ఈ పొలిటీషియన్స్ ని ఎక్కడ లేని విధానంగా అంత పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం అంటే ఎదుటి వాళ్ళని భయపట్టించడమా చేసింది ఈమె అక్కడ సానుభూతితోటి కాదు, ఈమె చేసిందల్లా ఎదుటి వాళ్ళని బెదిరించడానికి, ఎదుటి బలముని తొక్కేయడానికి కోసమే ఈమె బల ప్రదర్శన చేసింది. కానీ ఏ మాత్రం సానుభూతి ప్రదర్శన కాదు. ఈమె వాంటెడ్లీ ఈమె హోమ్ మినిస్ట్రీ అడ్డం పెట్టుకొని, ఈమె చీఫ్ మినిస్ట్రీ అడ్డం పెట్టుకొని ఈ రకమైన ర్యాలీ తీయడం. అంతమంది ఎంపీ మహిళలు ఉన్నారు, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళలు. నిజంగా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు మహిళలా అన్న మాకు ఒకసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఒక మహిళకి ఈ విధంగా జరిగితే స్పందించాల్సింది పోయి, ఓదార్చాల్సింది పోయి, వీళ్ళు ఎదురుగా వీళ్ళు ఇట్లా నుంచొని వీళ్ళు చేయడం అనేది చాలా దారుణము. తప్పకుండా వీళ్ళ గుణపాఠం, ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకం వస్తుంది. ప్రజలు అందరూ ఏ రకంగా అయితే మొన్న ఈమె ఎలక్షన్ లో నాకు ఎదురు లేరు అన్నట్టు ఏదన్నా ఒక టైం హస్ కమ్ ఫర్ అ డౌన్ ఫాల్. చూద్దాం. ఓకే, కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. కోటేశ్వర గారు, ఇది యాక్చువల్గా బహుశా ఆ మమతా బెనర్జీ గారు కూడా ఊహించి ఉండరు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఇంత దేశవ్యాప్తంగా ఇంత చర్చకు దారితీస్తుందని చెప్పి సప్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అది బూమరాంగ్ అయింది, అవుతుంది, ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఈ రోజున గవర్నర్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మరి హోమ్ మినిస్టర్ని కూడా కలిసినట్టున్నారు, రాష్ట్రపతిని కూడా కలిసినట్టున్నారు. అంటే ఇది ఒక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకున్నాను కాదు, కానీ ఓవరాల్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గత కొన్ని సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కేవలం వెస్ట్ బెంగాల్లోనే చెప్పడం లేదు, చాలా రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఇది మరింత దారుణంగా తయారైంది పరిస్థితి వెస్ట్ బెంగాల్లో. ఎలా చూస్తారు వెస్ట్ బెంగాల్లో ఈ తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ని? మీరు అన్నట్టుగా అనేక రాష్ట్రాల్లో మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదా బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలాంటి చోట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందనేటువంటిది ఒక వాస్తవం. అయితే రేపులు లేకపోతే మహిళల మీద అత్యాచారాలు అనేటువంటివి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, అది వేరు. ఇక్కడ జరిగినటువంటిది దీనికి ఉన్నటువంటి నేపథ్యం కానీ లేదా ఒక ఇన్సిడెంట్ ఉన్నటువంటి ప్రత్యేకత కానీ భిన్నమైనది. అక్కడ వీటన్నింటికి ప్రధానమైనటువంటి కారకుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ లేదా కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి సందీప్ ఘోష్. అతను దీన్ని ఆత్మహత్య అనేటువంటిది ముందు బయటకు తీసుకొచ్చి ఆ విధమైనటువంటి కథ చెప్పింది అతనే ఫస్ట్. అతను చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే పోలీసులకి యాజ్ హెడ్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది అతనే కనుక పోలీసులు కూడా అదే విధంగా దాన్ని చేసి ఉండొచ్చు, అది వేరే అంశం. పోలీసులకు తెలుసా లేదా తెలియదా అనేటువంటిది విచారణలో తెలుసు. కానీ ఆ విధమైనటువంటి సూసైడ్ కథనం ముందుకు తీసుకొచ్చింది అతను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతన్ని రిజైన్ చేశాడు. ఏది దాని మీద తలెత్తినటువంటి నిరసనతో రిజైన్ చేస్తే అదే మమతా బెనర్జీ 4 గంటల్లోనే ఇంకొక కాలేజీకి ప్రిన్సిపాల్ గా అపాయింట్ చేసింది. ఎందుకు చేసింది అంటారు? నాకు అర్థం కాలేదు, ఆ ఉద్దేశం ఏంటి? అదే కదా ఇప్పుడు అతను ఆమె తృణమూల కాంగ్రెస్ నాయకులకి ఒక అంటే సంబంధాల్లో ఉన్నటువంటి ఒక బుక్కుడుగా ఉండొచ్చు, లేకపోతే మమతా బెనర్జీకే ప్రత్యక్షంగా అంటే నేరుగా పరిచయం ఉన్నటువంటి పలుకుబడిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకటిగా ఉండొచ్చు. లేకపోతే అంత తీవ్రమైనటువంటి ఆందోళన చెలరేగుతా ఉంటే అతను రిజైన్ చేశాడు ఆ ఒత్తిడికి తట్టుకోలేక. ఆ చేసినటువంటి వాడిని 4 hours లోనే మళ్ళీ ఇంకో కాలేజీకి ప్రిన్సిపాల్ గా నియమించారంటే దాని అర్థం ఏంటంటే డెఫినెట్ గా అతను అసలైనటువంటి ఒక కింగ్ పిన్ ముఖ్యుడు. రెండోది, ఇవాళ తాజాగా వచ్చినటువంటి మరికొన్ని వివరాలు ఇందాక మీరు చెప్పారు 36 hours ఆ అమ్మాయికి డ్యూటీ చేసిందనేది. ఆ ప్రిన్సిపాల్ అనేటువంటి వాడు ఒక పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు అక్కడ. అంటే స్టూడెంట్ డాక్టర్స్ లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా వాడిని పొగిడి, వాడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి, వాడు చేసేటువంటి పనులన్నిటికీ మద్దతు పలికి వాళ్ళ పట్ల ఒక విధంగాను,
దానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళ పట్ల ఒక విధంగా ఉంటాడు. డ్యూటీలు వేయడంలో కూడా ఆ విధమైనటువంటిది. ఇప్పుడు 36 hours డ్యూటీ వేశాడంటే ఆ అమ్మాయి వాడిని వ్యతిరేకించేటువంటి వాడు, అంటే వాడి చర్యల్ని వ్యతిరేకించేటువంటి వాడి గ్రూప్ లో అమ్మాయి ఉండుంటది అనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. అనేక మంది విద్యార్థులు ఇప్పుడు చెప్తున్నారు పేరు చెప్పడానికి భయపడిపోయి కూడా, ఇంత జరిగిన తర్వాత కూడా పేరు చెప్పడానికి భయపడుతున్నారు వీడు ఇట్లాంటి వాడు. అదేవిధంగా 2021లో ఈ సందీప్ అనేటువంటి ఈ ఘోష్ అనేటువంటి వాడు వాడిని బదిలీ చేస్తే వచ్చినటువంటి ఇంకొక డాక్టర్ని ఛార్జ్ తీసుకోనియకుండా 24 గంటల పాటు వాడి రూమ్ కి తాళం వేసి వాడు ఎంటర్ కానివ్వకుండా మళ్ళీ ఆ 24 గంటల్లోనే ఆ బదిలీని రివర్స్ చేయించుకున్నటువంటి పెద్ద మనిషి. అంత పలుకుబడగలిగినటువంటి వాడు ఆ హాస్పిటల్లో ఆ విధమైనటువంటి, అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్ ని పావుల్లాగా వాడుకొని అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని కూడా చెప్తున్నారు. అందుకని ఇది మమతా బెనర్జీకి, మీరు అన్నట్టు మమతా బెనర్జీకి తెలుసా లేదా అనేటువంటిది కాదు ఇక్కడ సమస్య. తెలిసిన తర్వాత ఆమె వ్యవహరించినటువంటి తీరు అనేటువంటిది ఇక్కడ ఆందోళన కలిగించేటువంటి అంశం. తెలియకపోవచ్చు కానీ తెలిసిన తర్వాత ఆ సమస్య తీవ్రతని ఒక ముఖ్యమంత్రిగా ఆమె కూడా దాన్ని కన్సీల్ చేయడానికి, దాచడానికి ప్రయత్నించడం. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే కొంతమంది గూండాలు నిరసన పేరుతోనో లేదా మరొక పేరుతోనో ఆసుపత్రి మీద వచ్చి దాడి చేసి మొత్తం అదంతా ట్యాంపర్ చేశారు. మొత్తం అదంతా ఉన్న ప్రూఫ్స్ అన్నిటిని కూడా మొత్తం ట్యాంపర్ చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షకులాగా ఎలా ఉన్నారంటే ఎవరన్నా ఒక లాఠీ చేసో లేదా ఇంకోటి చేసో గాల్లో కాల్పులు జరపడమో ఏదో చేయాలి కదా, చేయాలి. అందుకని అటువంటి ప్రయత్నం ఏమీ లేదు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అక్కడ ఒక మాఫియా, ఏ మాఫియా, మెడికల్ మాఫియానా లేకపోతే ఇంకేదన్నా అవినీతి అక్రమాలు, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సందేహాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మమతా బెనర్జీ ఆమె తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటా ఉంది. రాజకీయంగా ఆమెకు ఊహించని ఎదురు దెబ్బ. ఒకటి కోటేశ్వర గారు, ఇప్పుడు ఇలాంటి వ్యక్తులను లేకపోతే వెనకేసుకురావడం ద్వారా మనం షాజహాన్ విషయం చూసాం. ఈ సందేశ్ ఖాళీ విషయంలో అతను కూడా మొన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఒక కొద్ది రోజుల కిందట, ఒక నెల రోజుల కిందట అనుకుంటా, ఒక మహిళని నడి రోడ్డు మీద బెత్తం పట్టుకొని చావబాతు ఉంటే అది ఎంత వైరల్ అయిందో ఆ వీడియో మీరు కూడా చూసారని అనుకుంటున్నాను నేను. చూసారా మీరు అది? ఇది మా సమాజానికి విరుద్ధంగా ఉంది, దాని ప్రకారం వీడెవరండి శిక్షించడానికి, నాకు అర్థం కాదు. అదొకటి చూసాం. ఇది నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ మీడియా దృష్టికి వచ్చినవి కొన్నే. ఇలాంటి వ్యక్తులకి లేకపోతే శక్తులకి సాఫ్ట్ కార్నర్ చూపించడం ద్వారా లేదా పార్టీలు ఉంచుకోవడం ద్వారా ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు మమతా బెనర్జీ? ఇవి రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్. మన దేశంలో ఇలాంటి మెసేజ్లు ఇచ్చేటువంటి వాళ్ళలో మమతా బెనర్జీ కాదు, మిగిలినటువంటి పార్టీలు కూడా. ఇప్పుడు మనం చూసాం ఉమెన్ రెజ్లర్స్ చేసినటువంటి ఆరోపణల మీద మరి బీజేపీ ఎంపీ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఏంటండి? ఏమైనా చర్య తీసుకుందా? ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ? అందుకని ఇలాంటి శక్తులు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అధికార పార్టీ అండ చూసుకొని రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అందుకని ఇప్పుడు హత్రాస్ ఘటన కానివ్వండి లేదా ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఘటనలు కానివ్వండి, ఇవన్నీ ఏమి సందేశం ఇస్తున్నాయి? ఏమన్నా మంచి సందేశం ఇస్తున్నాయా? కాదు కదా. అందుకని ఉత్తరప్రదేశ్ అయినా, బెంగాల్ అయినా, లేకపోతే మరొక చోట అయినా, మణిపూర్ ఉంది, మణిపూర్లో అన్ని దారుణాలు జరిగితే మరి ఏం చేస్తున్నారు? ఏం సందేశం ఇచ్చారు ప్రధానమంత్రి గారు లేదా బీజేపీ? అంటే ఇది ఇక్కడ రాజకీయంగా మమతా బెనర్జీ, బీజేపీ లేదా మరొక పార్టీ అనేటువంటిది కాదు. ఇవాళ మన సమాజంలో ఉన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. అందుకని ఇవి మీరు అన్నట్టు ఇది రాష్ట్రపతి పాలన లేకపోతే ఈ ఉదంతంతో రాష్ట్రపతి పాలన పెడతారని నేను అనుకోవట్లేదు. రాష్ట్రపతి పాలన కంటే అక్కడ ఉన్నటువంటి జనమే ఆమె మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతని సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తారు.
ఇప్పుడు రాష్ట్రపతి పాలన కనుక పెట్టేట్లయితే అది ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగ విరుద్ధం కూడా అవుతుంది. అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని పెట్టడం అనేది మేబీ ఆ నియమ నిబంధనలకి వ్యతిరేకం కావచ్చు. అందుకని ఇప్పుడు రాష్ట్రపతి పాలన అనేటువంటిది గతంలో అనుభవాలు లేదా వివిధ కమిషన్లు చెప్పినటువంటి అంశాలన్నీ చూసినప్పుడు అది లాస్ట్ రిసార్ట్, అనివార్యమైనటువంటి పరిస్థితులు. ఉదాహరణకి మొత్తం ఆ మణిపూర్ యంత్రాంగాన్ని మొత్తాన్ని మిలిటరీకి అప్పగించినటువంటి రాష్ట్రంలోనే రాష్ట్రపతి పాలన పెట్టలేదండి. మొత్తం ఏడాది పాటు అనేక నెలలుగా సాగినటువంటిది, అక్కడ జరిగినటువంటి హత్యలు కానీ లేదా గృహదహనాలు కానీ లేదా డిస్ప్లేస్ అయినటువంటి వాళ్ళు కానీ చూసుకున్నప్పుడు మొత్తం మరి శాంతి భద్రతల పరిస్థితిని మిలిటరీకి అప్పగించింది కదా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, మా వల్ల కాదని. మరి అక్కడ కూడా రాష్ట్రపతి పాలన పెట్టలేదు. అందుకని రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఇప్పుడు అక్కడ పెడతారని నేనైతే అనుకోవట్లేదు. కానీ తీవ్రమైనటువంటి రాజకీయ పరమైన ఎదురు దెబ్బ ఆమెకు రాబోయేటువంటి రోజుల్లో తగలటానికి సందేశ్ ఖాళీ ఒక ఉదంతం అయితే ఇది మరొక ప్రధానమైనటువంటి అంటే మరొక మలుపు తిరిగేటువంటి ఉదంతంగా నేను భావిస్తున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.